हरि ओम। मांडुक्योपनिषद 4వ మంత్రం స్వప్నస్థానో అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ ప్రవివిక్తభుక్ తైజసో ద్వితీయపాదః. ఆత్మ 4 పాదాలలో ఉన్నది. అయం ఆత్మ చతుష్పాత్. మనకి 2వ మంత్రంలో చెప్పారు, సర్వం హి ఏతద్ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, సోయమాత్మ చతుష్పాత్. ఇదంతా బ్రహ్మమే, ఈ ఆత్మ కూడా బ్రహ్మమే. ఈ ఆత్మ 4 భాగాలలో 4 పాదాలలో ఉన్నది అన్నారు. అందులో మొదటి పాదం జాగ్రత్త అవస్థ, అంటే మెలకుగా ఉన్న స్థితి. అది ప్రథమ పాదం. జాగ్రత్త అవస్థలో మనకి అనుభవంలో వచ్చేది మొత్తం ఉన్నది, అనుభవంలో వచ్చేది, అనుభవించేవాడు, అదంతా జాగ్రత్త అవస్థలో ఉన్న వ్యక్తిత్వం పేరు వైశ్వానర అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ స్వప్న అవస్థ గురించి చెప్తున్నారు. స్వప్నస్థానో అంతఃప్రజ్ఞ. స్వప్న దాని స్థానం అంతఃప్రజ్ఞ. అంత అంటే లోపల, ప్రజ్ఞ అంటే తెలుసుకునేవాడు, లోపల ఉన్న విషయాల్ని తెలుసుకునేవాడు. సప్తాంగ. సప్తాంగ మళ్ళీ అవే అక్కడ ఏం చెప్పుకున్నామో, జాగ్రత్త అవస్థలో ఏమున్నాయో అవే ఇక్కడ కూడా కనపడతాయి. భూమి కనపడుతుంది, నీరు కనపడుతుంది, ఆకాశం కనపడుతుంది, అన్నీ సప్తాంగ. ఏకోనవింశతి ముఖ. ఇక్కడ కూడా 19 ముఖాలు. 19 ముఖాలు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, 4 అంతఃకరణాలు, 19 ముఖాలు. ఈ 19 ముఖాలతో ఆయన ఏం తింటాడు, ఏం అనుభవిస్తాడు? ప్రవివిక్త భుక్. ప్రవివిక్త భుక్ అంటే సూక్ష్మమైనటువంటి వస్తువులను లేదా సూక్ష్మమైనటువంటి లోకాలను అనుభవిస్తాడు. భుక్ అంటే అనుభవించడం, భుక్ అంటే తినడం. 19 ముఖాలు ఉన్నాయన్నాడు కదా, 19 ముఖాలతో సూక్ష్మమైనటువంటి విషయాలని అనుభవిస్తాడు. అలా అనుభవించేవాడు ఆ వ్యక్తిత్వానికి ఒక పేరు పెట్టారు. ఆ పేరు తైజస. ఇది మళ్ళీ ఏం చెప్తున్నారు? ద్వితీయ పాద. ఇది 2వ పాదము. 2వ పాదం అంటే 2వ భాగము అనుకోవచ్చు, లేదా 2వ స్టెప్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థకి స్వప్న అవస్థకి అన్నీ సమానంగానే ఉన్నాయి. ఒకటి బయట అన్నారు, బహిష్ప్రజ్ఞ అన్నారు, ఇక్కడ అంతఃప్రజ్ఞ అన్నారు, లోపల అన్నారు. అవే సప్తాంగం, ఇక్కడ కూడా సప్తాంగం. అక్కడ కూడా ఏకోనవింశతి ముఖ, ఇక్కడ కూడా ఏకోనవింశతి ముఖ. అంటే అక్కడ 19 ముఖాలు, ఇక్కడ 19 ముఖాలు. అక్కడ జాగ్రత్త అవస్థలో ఏం చెప్పుకున్నాం? స్థూల భుక్ అంటే స్థూలమైనటువంటి విషయాలని మాత్రమే అనుభవిస్తున్నాడు. ఇక్కడ ప్రవివిక్త భుక్ అంటే సూక్ష్మమైనటువంటి విషయాల్ని అనుభవిస్తున్నాడు. దీనికి పేరేం? తైజస అన్నారు. ఎందుకని? ఇప్పుడు బయట అనుభవిస్తున్నప్పుడు, బయట ఏమైనా మనం చూస్తున్నాం, ఒక వస్తువుని మనం చూడాలి ఈ కళ్ళతో. మనం ఈ కళ్ళతో ఒక వస్తువుని చూడాలి అంటే మనకేదో కాంతి జనకం ఉండాలి. పగలు మనం బయట వస్తువుల్ని చూస్తున్నామంటే సూర్యకాంతిలో చూస్తాం. అందుకే బయట సూర్యుడు
మనకి ఉన్న కన్ను. కన్ను సూర్యుడు ఉంటేనే చూస్తోంది. సూర్యుడు లేకపోతే మనం ఏదో కాంతి జనకం పెట్టుకోవాలి. కానీ స్వప్నలో మనకు కనిపించేవి ఈ సూర్యుడు, ఈ కళ్ళు అక్కడ వాడట్లేదు కదా. జాగ్రత్త అవస్థలో వాడుతున్న కళ్ళు, జాగ్రత్త అవస్థలో మనకు కనిపించిన సూర్యుడు, వీళ్ళు స్వప్నావస్థలో లేరు. కానీ అక్కడ కూడా మనకి కళ్ళు ఉన్నాయి, అక్కడ కూడా కాంతి జనకాలు ఉన్నాయి, అక్కడ కూడా అన్ని విషయాల్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే అది దానికి తేజోమయం, అంటే తైజస దాని పేరు. అంటే తేజోమయమని, అంటే కాంతిమయమని. స్వప్నస్థానో అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనివింశతిముఖ ప్రవివిక్తభుక్ తైజసో ద్వితీయపాద. ఇక్కడ ఏకోనివింశతిముఖ అంటే పంచ జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. అంటే స్పర్శ జ్ఞానం కలిగేది చర్మం, రూపజ్ఞానం కలిగేది కన్ను, శబ్ద జ్ఞానం కలిగేది చెవి, గంధ జ్ఞానం కలిగేది ముక్కు, రుచి తెలిసేది నాలుక. ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. పంచ కర్మేంద్రియాలు చేతులు, కాళ్ళు, వాక్, జననేంద్రియం, మల విసర్జన ద్వారం. ఇవి కర్మేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. పంచ ప్రాణాలు ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన. ఈ పంచ ప్రాణాలు ఈ దేహంలో మన మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ జరుపుతూ ఉంటాయి. సింపుల్ ప్రాణ అంటే మామూలుగా గాలి, ప్రాణవాయువు వెళుతోంది వస్తుంది కదా, ప్రాణ. అపాన, వ్యాన, ఉదాన, సమాన. అలా మనకు జరిగే బయాలజికల్ యాక్టివిటీస్ అన్నీ, మన బాడీలో జరిగే బయాలజికల్ యాక్టివిటీస్ అన్నింటినీ ఆ గాలి కిందకి వెళ్ళిందా, పైకి వచ్చిందా, దాని ప్రకారంగా రకరకాల దాన్ని డివిజన్ చేసి 5 భాగాలుగా చెప్పారు. అవి పంచప్రాణాలు. ఈ 19 ముఖాలుతో ఉన్న వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది సూక్ష్మమైనటువంటి విషయాలని అనుభవిస్తూ ఉంటుంది స్వప్నావస్థలో. మరి ఇక్కడ సూక్ష్మమైనవి అన్నారు కదా, అంటే మనం సూక్ష్మమైనటువంటి ఎన్ని లోకాలైనా సరే, ఏమైనా సరే, ఏదైతే మన మనసులో అనుభవంలోకి వస్తోందో దాన్ని ఒక దృశ్యంలా మనం చూస్తున్నామో, చూడగలమో, అదంతా సూక్ష్మ వస్తువు లేదా సూక్ష్మ వస్తువులతో తయారైబడ్డాయి కాబట్టి, అదొక సూక్ష్మ లోకం కాబట్టి దాని పేరు తైజస అన్నారు. అంటే అందులోంచే, ఆత్మతత్వంలోంచే ఇవన్నీ వస్తాయి. ఆత్మతత్వం ముందే ఇవన్నీ ఆడతాయి. ఆత్మతత్వంలోనే ఇవన్నీ మళ్ళీ కలిసిపోతాయి. ఆత్మలాగే ఉంటుంది. ఆత్మలో ఏవీ మార్పు జరగదు. కానీ ఇవన్నీ మనకి కనిపిస్తాయి. ఏవేంటి? సప్తాంగ ఏకోనివింశతిముఖ ప్రవివిక్తభుక్ తైజస. ఇవన్నీ ఇదొక లేయర్ అలాంటిది అనమాట. అంటే మనకి రోజు అనుభవంలోకి ఏమేమైతే వస్తున్నాయో అవి మనకి చెబుతూ నెమ్మదిగా లేయర్ బై లేయర్ లోపలికి తీసుకెళ్తారనమాట ఉపనిషత్తులో.
సో మనం ఇంతకు ముందు చెప్పుకున్నది ఏంటి? జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థలో స్థూలమైనటువంటి వస్తువులని అనుభవిస్తాము. స్వప్న అవస్థలో సూక్ష్మమైనటువంటి వస్తువుల్ని అనుభవిస్తాం. ఈ జాగ్రత్త అవస్థలో వచ్చేవన్నీ కూడా ఆత్మలోంచే వస్తాయి. బ్రహ్మతత్వంలోంచే వస్తాయి. బ్రహ్మతత్వంలోనే ఉంటాయి. బ్రహ్మతత్వంలోనే విలీనమైపోతాయి. ఇవన్నీ అనుభవించిన వ్యక్తిత్వం ఒకటి ఉంది కదా! ఆ వ్యక్తిత్వానికి పేర్లు పెడుతున్నారు. ఇంతకుముందు వైశ్వానర అన్నారు. ఇప్పుడు తైజస అన్నారు. అంటే మనలోనే వైశ్వానరుడు ఉన్నాడు. మనలోనే తైజసుడున్నాడు. కానీ మనం వైశ్వానరము కాదు, తైజసుడు కాదు. ఈ రెండింటికి ఇంకా లోపలికి వెళ్ళవలసి ఉంది. వెళ్దాం. జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, ఇవి రెండు ఇప్పుడు చెప్పుకున్నాం. హరి ఓం.